సో నేనైతే చిక్మగళూరు విజయవంతంగా అయితే నేను పూర్తి చేసుకున్నాను. మొత్తం 3 డేస్ అయితే ఉన్నాను, తక్కువ రేట్ అని చెప్పేసి. సో చిక్మగళూరు నుండి అయితే ఇప్పుడు నేను మైసూర్ వెళ్ళిపోతున్నాను. సో మైసూర్కి అయితే మనకి డైరెక్ట్ బస్, చిక్మగళూరు నుండి డైరెక్ట్ మైసూర్ బస్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ నుండి నేను మైసూర్ వెళ్ళి అక్కడ ఎక్కడైతే ఉంటానో ఆ బైక్ తీసుకొని ఆ రూమ్ అనేది మీకు చూపించి అక్కడ నుండి మీకు మైసూర్ బ్లాగ్స్ అనేది మీరు చూస్తారు కదా. ఓకేనా? సో దీని పేరు మహాలక్ష్మి అండి. ఇక్కడ చిక్మగళూరు బస్ స్టాండ్లో అయితే కలిశాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది అమ్మాయి. సో ఇక్కడ నుండి నేను మైసూర్ వెళ్ళి మైసూర్ బ్లాగ్స్ అనేది చూపిస్తాను. ఓకేనా? మేము బస్ని లవ్ చేస్తూ ఉన్నాను. బాగున్నారా? యా, బాగున్నా. మీరు బాగున్నారా? సో చాలా బాగా తెలుగు కూడా మాట్లాడుతున్నారు. తెలుగు వస్తుంది, కన్నడ, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ అన్ని భాషలు వస్తుంది. నైస్ టు మీట్ యూ. సో మైసూర్ అయితే వచ్చానండి. మొత్తానికి మనకి ఆల్మోస్ట్ 6 hours పట్టింది బస్ ట్రావెలింగ్. సో నాకైతే తక్కువలో తేలిపోయింది. 191 రూపాయలతోనే డైరెక్ట్గా నేను చిక్మగళూరు టు మైసూర్ అయితే వచ్చాను. సో నేనైతే బట్ట ఉతుక్కోవడానికి చాలా ఇబ్బంది అవుతుందండి, ఎందుకంటే చాలా హాస్టల్స్ మనకు బట్ట ఉతుక్కోవడానికి అలౌ చేయట్లేదు అని చెప్పి ఈ జాస్ట్ అయితే బుక్ చేసుకున్నాను. సో ఈ జాస్ట్లో కూడా మనకు 100 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో 100 రూపాయలు అంటే నేను మొత్తం బట్టలన్నీ ఉతికేసా 100 రూపాయలతోనే తేల్చేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఎన్నిసార్లు ఉతికితే అన్నిసార్లు అని 100 రూపాయలు ఇవ్వాలంట. సో హాస్టల్ అనేది రేపు చూపించి బండింగ్ ఇంకా ఇక్కడ ఎంత ఎంట్రన్స్ అని తెలియవు. సో అది ఎంత ఎంట్రన్స్ అని చూసి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చి మైసూర్ అనేది నేను ఎక్స్ప్లోర్ అవుతాను. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్.